జై భీమ్. అక్కన్ మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు భారతదేశంలో ఆధిపత్య కులాలకు చెందినటువంటి విద్యా వ్యవస్థను ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మన దేశంలో ఆధిపత్య కులాల విద్య ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద పట్టణాలను చూజ్ చేసుకొని అక్కడ ఎంబీబీఎస్ సీట్లు కొనుక్కొని బోగస్ విద్య నడిపిస్తూ ఎక్కువ మంది కమ్మ, రెడ్డి, వెలమ ఇతర ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళు, ఆర్థిక వనరులు బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంబీబీఎస్ సీట్లు కొని డాక్టర్స్ అయిన వాళ్ళని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ కానీ పలు రాష్ట్రాలలో పెద్ద పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ప్రాణాలు తీసిరని కూడా చెప్పుకోవచ్చు. కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వెలమ ఇతర ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళు విద్యను వ్యాపారమే చేయడం కాకుండా బీఏలు, ఎంఏలు, ఎంబీబీఎస్లు ఇలాంటివి చేసి కనీసం పేరా రాయనటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. ఫుల్ స్టాపులకు, కామాలకు తేడా తెలియనటువంటి వాళ్ళు కూడా పంతులయ్యలైపోతారు. అంకెలు రాని వారు కూడా లెక్కల పంతులు అవుతారు. పంతులకే పేరా రాయని వాళ్ళు పిల్లలకేమి నేర్పుతారు? విద్యా వ్యవస్థలో నిరక్షరాస్యత ఉంది. నిజాయితీ కలిగినటువంటి డిగ్రీలు కావు. అందుకే విద్యార్థుల పట్ల నిరాసక్తత కలిగినటువంటి ఈ దేశంలో డ్రాప్అవుట్స్ ఎక్కువ. డ్రాప్అవుట్ అయిన వారంతా అటు బౌద్ధిక, ఇటు భౌతిక శ్రమకు పనికి రాకుండా పోతురని చెప్పేసి చూసుకోవచ్చు. ఇక ఈ దేశంలో అణచబడినటువంటి ఎస్సీ ఎస్టీల పరిస్థితి చూసుకుంటే ఎంత దారుణంగా ఉంటుందో మీరు చూసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీలలో అయితే ఒక 10th వరకే, 8th వరకే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి వ్యవస్థ ఇప్పటికీ ఉంది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ చూసుకున్నట్టయితే, చరిత్ర చూసుకున్నట్టయితే బెంజీ మాయావతి గారు ముఖ్యమంత్రి 4 సార్లు చేసినటువంటి సందర్భాలు, యూపీలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి, భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి యూపీలో రాష్ట్రం చూసుకుంటే విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసింది, వ్యాపార వ్యవస్థను అభివృద్ధి చేసింది, చిన్న స్థాయి పారిశ్రామికవేత్తలు కూడా ఊతనిప్పించినటువంటి వ్యవస్థను చూపించింది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీకి దేశవ్యాప్తంగా అక్కను మాయావతి గారిని ఒక్కసారి ప్రధానమంత్రి చేసి చూపండి. ఈ దేశంలో ఒక కార్పొరేట్ వ్యవస్థలో కానీ ఒక గ్రీన్ పెన్ హోల్డరు ఎంత సంపాదిస్తుండో రిక్షా దొక్కే వాళ్ళు, ఒక ట్రక్ డ్రైవర్ కూడా అంతే సంపాదించే స్థాయికి సమానత్వం చేస్తుందని చెప్పేసి నేను ముక్తకంఠంతో చెప్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.